అంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం వీళ్ళకి? నిజానికి ఒక ఇద్దరు పిల్లల్ని కని పెంచాలంటేనే ఇబ్బంది పడే ఈ రోజుల్లో 10 మంది పిల్లల్ని కని ఊరి మీదకి వదిలేస్తే వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్సే ఈరోజు బెంగళూరులో ఉన్నాయని అనిపిస్తుంది. అంటే అసలు ఎటువంటి బాధ్యత లేకుండా కని పడేస్తే సరిపోతుంది, వాళ్ళకు వాళ్ళు పెరిగేస్తారు, ఓ దేరే హమ్ లేరే అన్నట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. తీరా చూస్తే వాడు ఒక బాధ్యత గల పౌరుడిలాగా పెరుగుతున్నాడా, లేకపోతే ఉన్మాదంతో ఊరి మీద పడి తిరుగుతున్నాడా, లేకపోతే ఇంకెక్కడైనా ఒక రాడికల్ మూమెంట్లో కానీ లేకపోతే ఉగ్రవాదుల దగ్గర చేరుతున్నాడా అనే సంబంధాలు కూడా లేకుండా కొంతమంది పెరుగుతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్ మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. సో వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. సో ఈరోజు నేను మాట్లాడే సిచ్యువేషన్ ఏంటంటే, బెంగుళూరులో షాప్లో పనిచేసే వ్యక్తిని, ముఖేష్ కుమార్ అనే వ్యక్తిని చితకబాదిన సంఘటన గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. వీలైతే ఈ వీడియోను ఖచ్చితంగా మిగతా మిత్రులకు కూడా మీరు షేర్ చేయండి. అతను హనుమాన్ భజన్స్ ప్లే చేస్తున్నాడు. అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కంటిన్యూస్గా హనుమాన్ భజన్స్ వస్తాయి ఆ స్పీకర్లో. అతను ఆ స్పీకర్ పెట్టాడు. అందులో ఆ టైంలో, ఈ గొడవ జరిగిన టైంలో హనుమాన్ చాలీసా వస్తోంది. ఆ హనుమాన్ చాలీసా ప్లే అవ్వడం వల్ల అతను చావు దెబ్బలు తిన్నాడు కొంతమంది చేతుల్లో. ఆ విషయాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. కొన్ని కీలకమైన పాయింట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇది కర్ణాటక ఆల్సూరులో జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకు. కాకపోతే అది ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళే పరిస్థితులు అక్కడ కనబడట్లేదు అనేది స్థానికులు చెప్తున్నమాట. సో ఓవరాల్గా హనుమాన్ చాలీసా ప్లే చేసినందువల్ల ఈరోజు చావు దెబ్బలు తిన్న యువకుడు తన బాధ గురించి చెప్తూ ఉన్నాడు. ఆ బాధ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీ మిత్రులతోటి షేర్ చేయండి దయచేసి, ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి. నిజంగా మనం అనుకుంటాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం చాలా సేఫ్గా ఉన్నాము. అటు స్టోన్ పెల్టింగ్, రాళ్ళు విసరడం దగ్గర నుంచి ఉగ్రవాదుల వరకు, లేకపోతే రకరకాల మూమెంట్స్ దగ్గర నుంచి ఇంకేమైనా నిరసనల వరకు కూడా ఏవి కూడా జరగకుండా మనం చాలా కట్టుదిట్టమైన భద్రతలో మోదీ హయాంలో చాలా అద్భుతంగా ఉన్నామని ఒకవైపు మనం అనుకుంటూనే ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం నిజంగా కొన్ని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. హనుమాన్ చాలీసా ప్లే చేస్తే దాదాపు చావు దెబ్బలు తిన్నంత పరిస్థితి. ఇది కర్ణాటకలో జరిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన. ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. అందరూ అంటారు బీజేపీ ప్రభుత్వం చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, అందరినీ చూసుకుంటుంది అని. అయితే దానికి రివర్స్లో, కాంట్రాస్ట్లో చూస్తే మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది. మరి ఏమిటి ఆ సెక్యూరిటీ వైజ్ ఇంటర్నల్గా ఎటువంటి సెక్యూరిటీస్ ఉన్నాయి, శాంతి భద్రతలు అసలు కర్ణాటకలో ఉన్నాయా లేదా? ఒకానొక సందర్భంలో అటు హనుమాన్ జెండా బీకేస్తారు, మరోవైపు బాంబ్ బ్లాస్టులు జరుగుతాయి కొత్తగా, లేకపోతే ఏదైనా నిషేధించబడిన సంస్థలు, అక్కడి నుంచే పుట్టుకొచ్చిన సంస్థలు, లేకపోతే అక్కడ తిరిగాడిన సంస్థలు ఉంటాయి. రకరకాల సమస్యలు. ఈరోజు హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు చావు దెబ్బలు తిన్న ముఖేష్ కుమార్. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా శాంతి భద్రతల మీద ఒక డౌట్ ఒకవైపు అయితే, నిజంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచక శక్తులు పెట్టరేగిపోతున్నాయి, నిజంగా ఆ దెబ్బలు కొట్టిన వ్యక్తులు ఏ రకమైన ఉన్మాదంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది ఆ విషయంలో, మరి ఏమని వాళ్ళను పెంచి పోషించడం జరిగింది, ఊరి మీద వదిలేశారా, ఆ ఉన్మాదం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. అయితే వాస్తవానికి జరిగిన సంఘటన కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ముఖేష్ కుమార్ అనే వ్యక్తి ఒక మొబైల్ షాపు తను రన్ చేస్తూ ఉన్నాడు. తన ఫాదర్ గోపాల్ సింగ్ అతను లేడు ఆ టైంలో, తను బయటికి వెళ్ళాడు. ముఖేష్ చూసుకుంటాడు. దాదాపు 1 నెల రోజుల క్రితమే ఆ షాప్కి వచ్చి అతను షాప్ని చూసుకోవడం మొదలుపెట్టాడు ముఖేష్. అయితే సాయంత్రం 6:15 సమయంలో ఒక కస్టమర్ వచ్చి ఏదో స్పీకర్ చూపెట్టి ఇందులో మరి సౌండ్ ఎలా వస్తుంది ఇదంతా ప్లే చేయమంటే సరే అని చెప్పి అతను ఏం చేశాడు ముఖేష్, సరే హనుమాన్ భజనలు ఉన్నాయి కదా అని చెప్పి అది ప్లే చేయడం మొదలుపెట్టాడు. సో అది ప్లే చేశాడు. తర్వాత కస్టమర్ కూడా విన్నాడు. సంథింగ్ అక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో మొత్తానికి కస్టమర్ అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరు నిమిషమే ఒక 6 ఉన్మాదుల్లాగా వచ్చి ముఖేష్ని బెదిరించారు. రకరకాల హావభావాలతో అతన్ని బెదిరించడం మనం సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు. సో అలా బెదిరించారు. తనను ఏదో రకంగా బెదిరిస్తూ ఉన్నాడు. తంతే కొడితే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటూ ఒక వ్యక్తి అగ్రెసివ్గా బెదిరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ముఖేష్ కూడా ఏదో అన్నాడు. అన్న వెంటనే ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఇతని గల్లా పట్టేసుకొని, గొంతు దగ్గర పట్టేసుకొని గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. ఇతను వెంటనే డిఫెన్స్లో పడి ఇతను అటాక్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే తర్వాత బయటికి రావడం షాప్లోంచి. ఆ తర్వాత 6 కలిసి విపరీతంగా చితక బాదడం. మేము కొడతాము అన్నారు. వెంటనే కొట్టారు. ఏమిటి ఆ డైలాగ్స్ ఏంటి అక్కడ అంటే, నువ్వు
అజాన్ టైంలో నువ్వు ఇది ప్లే చేయొద్దు, సౌండ్ ఎక్కువగా పెట్టావని. సో అజాన్ ఎక్కడిది అంటే చుట్టుపక్కల రేడియస్లో అక్కడ మసీదు ఉన్న సందర్భం అయితే అతను చెప్పట్లేదు. ముఖేష్ ఏమంటున్నాడంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మసీదు దగ్గరలో లేదు అండ్ అజాన్ టైం ఇది కాదు కదా, అసలు దానికి దీనికి సంబంధమే లేదు, వీళ్ళు వచ్చి కొట్టారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పాత కక్షలు కూడా ఏమీ లేవు, కానీ వచ్చారు, నేను కొడతాము ఇంకోసారి సౌండ్ పెడితే అన్నారు, మాట పెంచేసి అక్కడే కొట్టి వెళ్ళిపోయారు, ఇష్టం ఉన్నట్టు కొట్టి వెళ్ళిపోయారు అని ఇదంతా వాచిపోయి మొహమంతా వాచిపోయి దౌడలు ఉబ్బిపోయి అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో అతను మాట్లాడుతూ ఉన్నాడు మీడియాతోటి. సో అది జరిగింది. విపరీతంగా అతన్ని బయటికి లాగి ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చితగ్గొట్టారు అండ్ కత్తితో పొడి చేస్తామని కూడా బెదిరించారు అనేది ముఖేష్ చెప్తూ ఉన్నాడు. సో అది జరిగింది. ఏంటి అంటే అజాన్ టైంలో నువ్వు హనుమాన్ చాలీసా ఎలా ప్లే చేస్తావు అంటూ చితకబాదిన సంఘటన ఇది. నిజానికి అక్కడ చుట్టుపక్కల మసీదు దగ్గరలో లేదంటున్నారు, అజాన్ సమయము కాదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అయితే ముఖేష్ అనే మాట ఏంటంటే ఇదివరకు కూడా ఇలాంటిదే పక్క సందులో ఒక టీ షాప్ దగ్గర కూడా ఇలాంటిదే జరిగింది అండ్ ఈసారి నాకు జరిగింది అనేది ముఖేష్ చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా తీవ్రంగా బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. సో ఇది జరిగిన సంఘటన. అంటే హనుమాన్ చాలీసా ప్లే అయితే చాలు, అది మరి అజాన్ టైమా లేకపోతే నిజంగా చుట్టుపక్కల మసీదు ఉందా లేదా అనే సందర్భము సమయము ఏమీ లేకుండానే వచ్చి ఇష్టం ఉన్నట్టు చితకబాదొచ్చు అనమాట. సో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి అక్కడ. సో షానవాజ్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. సో 6గురిని అటు పోలీసులు కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కర్ణాటకలో శాంతి భద్రతలు ఏమవుతున్నాయి, పిఎఫ్ఐ లాంటి సంస్థల్ని నిషేధించిన తర్వాత కూడా ఇంకా అండర్ కవర్గా ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఇండివిజువల్ లెవెల్లో కూడా ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయంటే అక్కడ ఎంత స్వేచ్ఛ ఉంది, దానికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ సంఘటన మీద గనక అటు సిద్ధరామయ్య ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ గనక తీసుకోకపోతే ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానాలు అయితే కలగక మానవు. అండ్ ఇది ఎందుకు మొదట్లో నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది, బాధ్యత లేకుండా ఊరి మీద తిరిగి పెరిగి ఉన్మాదం పెంచుకుంటున్నారు అంటే అజాన్ విషయంలో ఈ యొక్క ఇష్యూ వచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఇదేదో పర్సనల్గా జరిగిన గొడవ అని అనుకుంటే ఈవెన్ ముఖేష్ కూడా చెప్తున్న పర్సనల్గా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎటువంటి గొడవలు లేవని. సో పర్సనల్గా జరిగిన గొడవ అయితే ఏదో చిన్న గలాటా జరిగింది అనుకోవచ్చు. బట్ అజాన్ విషయంలో జరిగింది అసలు తెలియని సంబంధం లేని వ్యక్తుల మధ్య జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా కలగజేసుకోవాలి. పోలీసులు కూడా ఈ విషయంలో కలగజేసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు, వీళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళ ఉన్మాదానికి ధైర్యం ఎవరు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మరి కర్ణాటకలో సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, లేకపోతే ఇట్లాంటి అశాంతి విషయంలో కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం అక్కడ ఏమైనా జరుగుతుందా, ఎవరి సహకారంతోనైనా, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. 100% దీని మీద మీరు కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.